I think you all realized this video is about వండర్లా. టికెట్ ప్రైజెస్ అనేవి బేస్డ్ ఆన్ ది హైట్, ఏజ్ని బట్టి కన్సిడర్ చేస్తున్నారు ఇక్కడ. దట్ వీక్ డేస్కి వీకెండ్స్కి అయితే ప్రైజెస్లో అయితే వేరియేషన్ కంపల్సరీగా ఉంది. ఆఫర్స్ విషయానికి వస్తే ఫ్యాంటాస్టిక్ 4 అని ఒకటి ఉంటుంది ఇక్కడ, వేర్ యూ కెన్ బై 3 టికెట్స్ అండ్ గెట్ 1 టికెట్ ఫ్రీ. అండ్ ఆల్సో యూ కెన్ గెట్ 1 బర్త్డే టికెట్ పర్ ట్రాన్సాక్షన్ అండ్ క్యాలెండర్ ఇయర్. ఇదైతే నేను ఎక్కొద్దనే సజెస్ట్ చేస్తాను గాయస్. చూసేంత అందంగా అయితే లేదు, దోలు తీరిపోతుంది పైన. ఇది వచ్చేసి వాటర్ రోలర్ కోస్టర్. ఇది కంపేర్ టు ది ప్రీవియస్ రోలర్ కోస్టర్ ఇది కొంచెం మనకి బాగానే ఉంటుందని చెప్పుకోవాలి. సడన్గా ఇక్కడ నుంచి అయితే లోయలోకి వెళ్ళిపోతున్న ఫీల్ వస్తుంది. వన్స్ మనం ఆ వాటర్ని హిట్ చేశాక ఆ ఫీల్ అయితే హై ఉంటుంది. ఐ కెనాట్ టెల్ దట్ ఎక్స్పీరియన్స్, యూ మస్ట్ హ్యావ్ టు ఫీల్ దట్ ఎక్స్పీరియన్స్. ఇలా ఇంత హైట్లో లేస్తాయి అనమాట వన్స్ మనం వాటర్ని హిట్ చేశాక. చూడటానికి అయితే చాలా బాగుంది. ఇదైతే ఈ సీట్స్ అనేవి మనం వన్స్ కూర్చున్నాక 360 ఇలా రొటేట్ అవుతున్నాయి. వన్స్ మనం దిగాక మాత్రం భూమి నిజంగానే గుండ్రంగా తిరుగుతుంది. ఆ గుండ్రంగా ఎలాగా తిరుగుతుందో మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం అది మనం దిగాక. ఇదైతే పర్టికులర్గా చెప్పుకోవాలి దీని గురించి. ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడ. బిలో 10 years ఓల్డ్ కిడ్స్, బ్రదర్ అండ్ సిస్టర్, ఒక ఇద్దరు ఎక్కినారు దీని మీదకి. వాడు ఎందుకు ఎక్కించినాడో మనకు తెలియదు, చూసాడా లేదా చూడలేదో మనకు తెలియదు. బట్ అయితే ఇది చాలా భయంకరంగా తిరుగుతుంది అన్నమాట, రొటేట్ అవుతుంది. వాళ్ళ పేరెంట్స్కి చాలామంది చెప్పినారు ఎందుకు ఎక్కించినారు అది ఇది అని చెప్తుంటే వాళ్ళకి భయం వేసి వెళ్ళినారు ఆపనికి. బట్ ఆల్మోస్ట్ వాళ్ళు వెళ్ళేటప్పటికి అది స్టార్ట్ అయిపోయింది అనమాట రైడ్ అనేది. ఆ టైం అనేది సెట్ చేశారు. ఆ టైం అయిపోయినాకనే అది అనేది ఆ రైడ్ అనేది ఎండ్ అవుతుంది అనమాట. సో వాళ్ళు ఆగేంత వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత పిల్లలు చాలా ఏడ్చినారు గంట పాటు. ఇది వచ్చేసి సోలార్ స్పేస్ స్టేషన్. ఇది నిజంగా మనం స్పేస్కి వెళ్ళేటప్పుడు మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారా, మనం నిజంగానే వెళ్ళిపోతున్నామా అనే ఫీల్ వస్తుంది ఇక్కడున్న అంబియన్స్ని చూస్తే మాత్రం. వన్స్ మనం లోపలికి వెళ్ళాక ఒక 4 rows అయితే సీట్స్ ఉంటాయి గాయస్. ఈ 4 rows వన్స్ గాల్లోకి లేస్తాయి. అలా లేచినప్పుడు తెర మీద ఒక తెరలాగా ఉంటుంది, మన థియేటర్ స్క్రీన్ లాగా ఉంటుంది. దాని మీద అయితే విజువల్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఆ వన్స్ విజువల్స్ స్టార్ట్ అయ్యాక మనం కూర్చున్న సీట్స్ ఏమైతే ఉన్నాయో అవి కూడా కొంచెం ఆ విజువల్స్కి తగ్గట్టు కొంచెం అటు ఇటు రొటేట్ అవ్వటము, సడన్గా ఒకేసారి కిందకి వెళ్ళటం, సడన్గా ఒకేసారి పైకి వెళ్ళటం. ఆ ఎక్స్పీరియన్స్ వల్ల నిజంగానే మనం స్పేస్కి వెళ్తున్నామా, ఒక జెట్లో మనం ట్రావెల్ చేస్తున్నామా అనే ఫీల్ అయితే కంపల్సరీగా వస్తుంది. నేనైతే ఇక్కడ దీని తర్వాతకి మేము చింకి మంకీ ఏదో సంథింగ్ మంకీ షోకి వెళ్ళాము. అది 4DXలో ఉంటుంది. నేనైతే ఎవరైనా వండర్లాకి వెళ్తే మాత్రం ఈ సోలార్ స్పేస్ స్టేషన్ అండ్ చింకి మంకీ షో మాత్రం మిస్ అవుద్దని చెప్తాను. ఎందుకంటే ఎలాగో మనం వండర్లాకి వెళ్తే మోస్ట్లీ ఫ్యామిలీతోనో ఫ్రెండ్స్తోనే వెళ్తాము. బట్ ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు కిడ్స్ ఉంటే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు ఈ 2 షోస్ని. బాయ్ గైస్.